అందరికీ నమస్కారం అండి. ఎడమ భుజం పైన శివలింగాన్ని ధరించి ఉన్న బగళాముఖి అమ్మవారి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన భారతదేశంలో చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వెనుక చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. దేవీ దేవతల ఆలయ నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే వాటి నిర్మాణానికి దారితీసిన సంఘటనలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అలాంటి దేవాలయాలలో బగళాముఖి ఆలయం ఒకటి. ఒకసారి చందవోలు ప్రాంతాన్ని పాలించిన చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని బండ్ల నిండుగా రాళ్లను తెప్పిస్తాడు. అయితే ఆ బండ్లు ఎంతకు ఊరిలోకి రావు. ఊరి బయటనే నిలిచిపోతాయి. ఎంత ప్రయత్నం చేసినా ఎద్దులు ముందుకు కదలకుండా ఉంటాయి. కొందరు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్న అద్భుత శక్తి మహత్యమదని చెప్తారు. అప్పుడు అక్కడ త్రవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడుతుంది. ముందు అమ్మవారి గుడి కట్టించి ఆ తరువాత రాజు శివాలయాన్ని నిర్మిస్తాడు. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీస్తున్నప్పుడు తవ్విన కందకంలో నీరు వస్తుంది. దానిని ఒక బావిగా వెడల్పుగా చేసి కట్టిస్తాడు. బండ్లు నిలిచిపోవటం వలన దొరికిన అమ్మవారు కాబట్టి బండ్లమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నారు. ఆ బావిని బండ్లమ్మ బావి అంటారు. ఈ విధంగా బయటపడి పూజలు అందుకుంటున్న బండ్లమ్మ విగ్రహము దశమహావిద్యలలో ఒకటైన బగళాముఖి అంటారు. బగళాముఖి ఆలయాలు తెలుగునాట చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారు తన ఎడమ భుజం పైన శివలింగాన్ని ధరించి ఉంటారు. ఇలా అమ్మవారి విగ్రహము ఉండటము చాలా అరుదు. శ్రీ చందవోలు రాఘవనారాయణ శాస్త్రి గారికి బండ్లమ్మ కలలో కనిపించి తన దేవాలయానికి ప్రాకారం కట్టించమని కోరిందట. అప్పుడు ఆయన భక్తులతో కలిసి దేవాలయానికి ప్రాకారాన్ని నిర్మించారు. శాస్త్రి గారు తన భౌతిక కాయాన్ని విడిచినప్పుడు ఆయనను దహనం చేసే సమయంలో ఒక విలేకరి ఫోటో తీసినప్పుడు చితాధూమంలో పంచరంగుల్లో సర్వాభరణ భూషిత అయిన అమ్మవారు సాక్షాత్కరించారు. ఈ విషయాన్ని అప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురించింది. 2002 సంవత్సరంలో ముఖమండపం కోసము పునాదులు తవ్వుతున్నప్పుడు ఎప్పుడో అమ్మవారి కోసం చేయించిన అమూల్యమైన ఆభరణాలు దొరికాయి. వాటిని అమ్మవారి విగ్రహానికి అలంకరించగా అవి అమ్మవారికి సరిగా సరిపోయినాయి. ఈ అద్భుతమైన బగళాముఖి దేవాలయము బాపట్ల రేపల్లె దారిలో బాపట్లకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.